శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీరు ఎప్పుడు ఊహించని సమయంలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అదృష్టం తలుపు తడుతుందంటే మీరు నమ్ముతారా? మిథున రాశి జాతకులారా, జూన్ 13 శనివారం ఆ రోజు మీ ఫోన్ మోగుతున్నప్పుడు అది ఒక సాధారణమైన కాల్ అని మీరు అనుకుంటారు. కానీ ఆ ఒక్క కాల్, మీరు వినబోయే ఆ శుభవార్త మీ జీవితంలోకి కొత్త కాంతిని తీసుకురాబోతుంది. ఆ వార్త ఏమిటి? అది మీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుంది? ఆశ్చర్యంతో మీరు ఒక్క క్షణం స్తంభించిపోయే ఆ నిజం ఏంటో ఇప్పుడు మనం పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారు సహజంగానే చాలా తెలివైన వారు. అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత కష్టంలో ఉన్నా పైకి నవ్వుతూ అందరినీ ఎప్పుడూ ఉత్సాహపరిచేటువంటి స్థాయిలో నిలబడతారు. మీ జీవితంలో ఒక విషయం కోసం మీరు నిరంతరం శ్రమిస్తున్నారు, కానీ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఆ రోజు గ్రహాల గమనం మీ యొక్క మనసులోని ఆ కోరికను నిజం చేయడానికి కూడా మరి సిద్ధంగా ఉంది. మీ సహజమైన తెలివితేటలు, మీరు చేసినటువంటి కృషికి ఇప్పుడు ప్రతిఫలం దక్కే సమయం కూడా వచ్చేసింది. గత కొన్నేళ్లుగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన వస్తువు పోగొట్టుకొని బాధపడుతున్నారా? లేదా మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తున్నారా? ఎంతో మందికి సహాయం చేసినా మీకు దక్కవలసినటువంటి గుర్తింపు దక్కలేదని మీరు బాధపడుతున్నారా? ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఈ యొక్క అనిశ్చితి ఈ యొక్క జూన్ 13తో ముగిసిపోబోతుంది. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయానికి నాంది పలికేటువంటి సమయం మొదలు కాబోతుంది. మరి మీ యొక్క జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి సందర్భాలు ప్రత్యేకంగా ముందుకు రాబోతున్నాయి మిత్రమా. అయితే దాని గురించి పూర్తి వివరణ చెప్తాను, దయచేసి క్లియర్గా వినండి. జూన్ 13 శనివారం ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య మీకు ఒక అపరిచిత లేదా పాత పరిచయస్తుల నుండి ఫోన్ కాల్ రాబోతుంది. ఆ కాల్ ద్వారా మీరు వినబోయే వార్త మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇది కేవలం మాటలు కాదు, మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుగా మనం చెప్పుకోవచ్చు. మొదటగా మీరు ఎంతో కాలంగా పోగొట్టుకున్న ఆ విలువైన వస్తువు దొరికినట్లు సమాచారం అందుతుంది. అది మీ మనసుకు ఎంతో ఊరటను ఇస్తుంది. ఒకవేళ అది కాకపోతే మీరు గతంలో ఎక్కడో పెట్టినటువంటి పెట్టుబడి నుండి ఊహించనిటువంటి లాభం రాబోతుంది. అది మీ యొక్క ఆర్థిక కష్టాలను క్షణాల్లో తీర్చివేసేలా ఉంటుంది. లేదా ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ గొప్పతనాన్ని గుర్తించి మీకు అత్యున్నత గౌరవాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వార్త అసలు ఎవరి నుంచి వస్తుందని మీకు ఒక సందేహం కలిగే ఉంటుంది. మీరు అస్సలు ఊహించని వ్యక్తి ద్వారా మీకు ఈ సమాచారం అందుతుంది. మీరు ఆ వార్త వినగానే ఇది నిజమేనా అని మరొకసారి అడుగుతారు. అవును మిత్రమా, ఇది నిజం. ఈ వార్త కేవలం మీ కష్టాలను పరిష్కరించడం మాత్రమే కాదు, మీ యొక్క ఆత్మగౌరవాన్ని 10ంతలు పెంచుతుంది. మీరు కోల్పోయిన ఆనందం మీ కళ్ళ ముందు మళ్ళీ కనిపిస్తుంది. ఈ యొక్క శుభవార్త మీ జీవితంలో ఆశావాహిక దృక్పథాన్ని మళ్ళీ నింపుతుంది. ఆ క్షణమే మీరు పొందే ఆనందం వర్ణనాతీతమని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అదృష్టం రావడానికి కారణం గతంలో మీరు చూపిన ఒక ఓపిక మరియు మీరు చేసిన నిస్వార్థమైనటువంటి పనులు. ఈ కాలంలో బుధుడు మరియు శుక్రుల కలయిక మీకు సానుకూలమైనటువంటి వార్తని
అందించే యోగాన్ని కల్పిస్తుంది. మీ యొక్క సహనానికి ఇప్పుడు కాలం చెల్లింది. ప్రతిఫలం పొందే సమయం కూడా పూర్తిగా ఆసన్నం కావడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది. ప్రస్తుతం మీ రాశిలోకి శనిగ్రహం యొక్క సానుకూల దృష్టి పడుతుంది. ఇది గతంలో నిలిచిపోయిన పనులను లేదా కోల్పోయిన విషయాలను తిరిగి మీ ముందుకు తెచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లాభస్థానంలో గ్రహాల కలయిక మీకు ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలను మరియు గౌరవాన్ని కూడా సూచిస్తుంది. అయితే ఈ యొక్క అంశం వల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వార్త వల్ల మీకు కలిగే అతిపెద్ద లాభం మీ యొక్క ఆర్థిక స్థిరత్వం. మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువగా మీరు పొందబోతున్నారు. అయితే దీనివల్ల వచ్చే అతి ఉత్సాహం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా వరకు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. వచ్చిన ఆనందాన్ని 10 మందితో పంచుకోవడం వల్ల అది మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కానీ చిన్న జాగ్రత్తకరమైనటువంటి అంశం చెప్తాను. ఈ శుభవార్త విన్న వెంటనే కృతజ్ఞతగా ఒక చిన్న దీపం వెలిగించండి. ఎవరికైనా మీ సంతోషంలో భాగస్వాములు చేయండి. ఈరోజు ప్రధానంగా శనివారం నాడు పేదవారికి ఆహారాన్ని దానం ఇవ్వండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని మరింత స్థిరపరుస్తుంది. ఏ విషయంలోనైనా సరే అహంకారం ప్రదర్శించకండి. వినయం మీకు మరింత విజయాన్ని తెచ్చిపెట్టడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అదృష్టం అనేది ఎప్పుడూ కూడా మిత్రమా చాలా ప్రత్యేకమైనది. అది మన జీవితంలోకి ఎప్పుడూ చెప్పిరాదు. ఇందులో అత్యంత ప్రధానంగా మీకు జరిగేటువంటి అంశాల్లో మీకు వస్తున్నటువంటి అదృష్టం అనేది ఇన్నాళ్లుగా మిమ్మల్ని అందరూ తక్కువగా చూసి మీదేముందులని తీసి పారేసిన వారే ఈరోజు మీకు గౌరవాన్ని అందించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలిసిన తర్వాత అలా అని చెప్పి మరి ఎక్కువ మందికి చెప్పుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా నరదృష్టి నరగోళ్ళు ఎక్కువైపోతాయి. ఎందుకంటే అదృష్టం అనేది అందరికీ రాదు. వచ్చినప్పుడు దాన్ని గుర్తించే శక్తి కొందరికే ఉంటుంది. జూన్ 13న మీకు అందబోయే ఆ సమాచారం కేవలం ఒక వార్త కాదు, మీ జీవితానికి కాలం ఇచ్చిన ఒక వరం. ఆ ఫోన్ కాల్ కోసం మీరు ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. మీరు ఆ ఆశ్చర్యాన్ని ఆస్వాదించండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ వేదన అంతా ఆ ఒక్క వార్తతో మర్చిపోతారు. మీరు కోరుకున్నది మీ చెంతనకు చేరబోతుందని మీరు ఈ సందర్భంగా ఖచ్చితంగా గమనించాలి. మీకు జరిగేటువంటి ముఖ్యమైన రాశి ఫలాలు నేనెప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాను. దయచేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మిథున రాశి వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. అదేమీ ఖర్చయ్యే పని కూడా కాదు. మనస్ఫూర్తిగా చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.